జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. గత వారం రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. మనం ప్రపంచంలో అనేక దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జీవితంలో ఒకసారైనా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకోవాలి అని ఎన్నో కలలు కంటారు. అలాగే వాళ్ళ కోరికని కూడా తీర్చుకుంటారు. అటువంటి వెంకన్న బాబు ప్రసాదం లడ్డూలో పంది, చేప, ఆవు ఇలా 3 ఆటలతో కూడా వాటి కొవ్వుతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. విషయం ఏంటంటే అపవిత్రం చేశారని తెలిసిన వెంటనే మన హిందువులు రోడ్ల మీదకి వచ్చి ఫ్లెక్సీలు పట్టుకోవడం, చిన్న చిన్న ఫోటోలు పట్టుకోవడం, వాళ్ళ నిరసన వాళ్ళ స్థాయిలో తెలుపుతూ ఉన్నారు. మనపై అనేక సార్లు మన దేవాలయాలపై, మన హిందువులపై ఎన్నో దాడులు జరిగాయి. మనం గతంలో కూడా ఇదే చేసాం. అంటే నేను మీకు క్లారిటీగా చెప్పగలుగుతున్నాను, ఇలా చేస్తున్నంతకాలం చేస్తూనే ఉంటాము. ఇలా కాకుండా కాస్త మారి చేస్తే అవతల వాడు మన లడ్డూ మీద చెయ్యి వేయాలన్నా, మన గుడి మీద చెయ్యి వేయాలన్నా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడనమాట. ఇలా కాకుండా కాస్త కొత్తగా నేర్చుకుంటారని నేను ఇంతకు మించి మీకు ఇంకా చెప్పలేను, చెప్పకూడదు. అర్థం చేసుకోండి దయచేసి. అయితే వెంకన్న బాబు దర్శనానికి మనం ఎలా వెళ్తాం? ఉన్నవాడేమో టికెట్ కొనుక్కొని వెళ్తాడు, లేనివాడేమో క్యూలో నిలబడి ఫ్రీ దర్శనానికి వెళ్తాడు, ఇంకా పెద్దవాడేమో విఐపి దర్శనంలో వెళ్తారు. వెళ్ళి వచ్చేయడమే కాకుండా మనకి అన్యాయం జరిగిందిరా బాబు, కనీసం మీరు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చోలేకపోతే మీ ఇంట్లో ఉండి సోషల్ మీడియా ద్వారాగైనా స్పందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదే ఆంజనేయ స్వామి గుడికి నిప్పెట్టిస్తే ఎవ్వడు రాడన్నమాట. మరికొంతమంది శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తారు, మరికొంతమంది శివాలయానికి వెళ్తారు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూనే ఉంటారు. మొన్న శివాలయంలో శివలింగంపై దాడి చేస్తే ఒక్కడు స్పందించలా. ఇలా కాకుండా మనం ప్రతి వారం వెళ్ళే గుడికి హాని జరిగిందంటే మళ్ళీ నెక్స్ట్ వారం మనం వెళ్ళడానికి అక్కడ గుడి ఉండాలి కదా. అందువలన ఏ గుడి మీద దాడి జరిగినా జరగక ముందు మీరు స్పందించండి, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. ముఖ్యంగా హిందువులందరూ కూడా బయటికి వస్తే చాలా చాలా మంచిది. మీరు బయటికి రాకుండా ఉండి ఎప్పుడో 3 నెలలకు ఒకసారి, అమావాస్యకు ఒకసారి, పుణ్యానికి ఒకసారి వచ్చి ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఫోటోకి పోజ్ ఇస్తానంటే కుదరదు. దయచేసి హిందువులంతా బయటకు వస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.